ఈ వీడియోలో మనం ఒక కిడ్నీతో ఆరోగ్యంగా జీవించచ్చో లేదో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఒక వ్యక్తిలో ఒక కిడ్నీ దెబ్బతిన్నా లేకపోతే ఒక కిడ్నీని వేరే వాళ్ళకి దానం చేసినప్పుడు ఆ వ్యక్తిలో ఒకే కిడ్నీ రెండింతలు ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో అది కష్టపడి తన విధులను నిర్వహిస్తూ సామర్థ్యాన్ని పెంచుకొని బలంగా మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో ఒకే మూత్రపిండం ఉన్నా అది రెండు మూత్రపిండాల్లాగా రక్తాన్ని శుభ్రం చేయటం, అలాగే శరీరంలో నీరు, సోడియం లెవెల్స్ను కాపాడుతూ ఉంటుంది. అలాగే బీపీని కంట్రోల్లో ఉంచే పనులు కూడాను స్వయంగా చేస్తుంది. రెండు కిడ్నీలు ఉన్న వ్యక్తి ఎలాగైతే ఎక్కువ కాలం జీవిస్తాడో అలాగే ఒక కిడ్నీ ఉన్న వ్యక్తి కూడాను ఎక్కువ కాలం జీవిస్తాడు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటంటే రోజు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్ళు తాగాలి. అలాగే బీపీ, షుగర్ అలాగే కొలెస్ట్రాల్ని అదుపులో పెట్టుకోవాలి. అలాగే పెయిన్ కిల్లర్స్ కానీ ఆయుర్వేద మెడిసిన్స్ కానీ డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. అలాగే షుగర్ ఐటమ్స్ కానీ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ మద్యపానం అలాగే ఉప్పు ఉన్న అధికమైన ఆహారాల్ని దూరంగా ఉంచాలి. ఇలా చేస్తే కనుక ఒక కిడ్నీ ఉన్నా కూడాను ఆరోగ్యంగా జీవించవచ్చు. మరి తెలిసింది కదా ఒక కిడ్నీ ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా జీవించవచ్చో లేదో. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.